హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 7/5/2026, 7th May 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, గుల్బర్గా, మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్, ఔరంగాబాద్, అనంతపూర్, చిత్తూరు, నాందేడు, కరీంనగర్, వరంగల్, ఇవి రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు చేసుకోండి. ఇంకా మన దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఈరోజు రేట్లు వచ్చేస్తే జగిత్యాల వచ్చేస్తే దశేరి 61 రూపాయల కిలో అయింది. బెనిషాన్ వచ్చేస్తే 35 నుంచి 40-45 మధ్య అయింది. 35 to 40-45 మధ్య అయింది జగిత్యాల రేట్లు. సూర్యాపేటలో వచ్చేస్తే మనకు సబ్స్క్రైబర్ చెప్పింది ఏంటంటే వ్యూయర్ 40 నుంచి 60 రూపాయల మధ్య బెనిషాన్ పోతుంది అంటున్నారు. మనకు గాలివాన ఎఫెక్ట్ దానికైతే మనకి నేనేం లేదంటున్నాడు ఇక్కడ. పర్టికులర్ కొంత అయితే అంతటైతే గాలివాన కానీ రాళ్ళు కానీ కొంచెం వర్షం కానీ ఎఫెక్ట్ వల్ల కొంత రేట్లు అయితే డౌన్ అయినాయి. 5 నుంచి 10 రూపాయలు డౌన్ అవుతున్నాయి. ఒకసారి చూసుకోండి. చాలా వరకు ఇప్పటికి కూడా మీకు అంత కాయ అయి ఉంటే కొంత మార్కెట్లకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మన గుల్బర్గాలో వచ్చేస్తే దశేరి 45 రూపాయల కిలో, కేసరి వచ్చేస్తే 50 రూపాయల కిలో, 50 నుంచి 60-65 మధ్య నడుస్తుంది కేసరి. దశేరి వచ్చేస్తే 40 నుంచి 50, 40-45, 50 ఆ మధ్య రేటు నడుస్తుంది. మనకు బాదాం వచ్చేస్తే 35 రూపాయల కిలో నడుస్తుంది. ఇది గుల్బర్గాలో రేట్లు. నెక్స్ట్ మనకు హైదరాబాద్ వచ్చేస్తే కేసరి 110 రూపాయల కిలో అయింది. ఇది మన కేవీఆర్ మార్కెట్లో టాప్ రేటు. ఇది మనకు కొంచెం మంచి లేనిదైతే 70 నుంచి 100, 110, 120 దాకా పోయింది. మీ కాయ సైజును, షైన్ను బట్టి, అది కలర్ని బట్టి రేట్లు మారుతుంటాయి. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. మనం తీసుకొచ్చి మీకు ఇంకా మనం చెప్పే రేట్లు కాకుండా ఒకసారి మీరు కూడా మార్కెట్కి వెళ్ళి చూడండి, అక్కడ రేట్ ఎట్లా పోతున్నాయి, మన కాయ తీసుకొచ్చి ఎట్లా వెళ్తుంది, దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఇంకా ఆడ సూట్ ఎంత పోతుంది, కటింగ్ ఎంత పోతుంది, రేట్ ఎట్లా పోతున్నాయి, ఈ మోడల్ కాయ ఎంత పోతుంది. మళ్ళీ మనం అంతా ఒక్కసారి మాల్ తీసుకొచ్చినాక రేట్లు డౌన్ అయినాయి, లేకపోతే ఇంత ఉన్నది, మనం అనుకున్న రేటు ఇక్కడో రేటు అన్నట్టు అనుకోకుండా మీరు ఒకసారి మార్కెట్కి వచ్చి చూస్తే 4 మార్కెట్లు చూస్తే మీకు ఐడియా వస్తుంది, ఏ రేట్ పోతుందని అవగాహన వస్తుంది. ఇక్కడనే కాదు, మీ దగ్గరలో చుట్టుపక్కల కానీ కొంచెం దూరం ఉన్నా సరే, ఎక్కువ మాల్ వెళ్ళి ఉంటే వేరే ప్లేస్ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు బెనిషాన్ వచ్చేసి ఇక్కడ 40 నుంచి 45 రూపాయల మధ్య పోయింది. టాప్ 50 రూపీస్ పోయింది. మనకు కవర్ అయితే 70 రూపాయలు, 75 దాకా పోతుంది. ఇది మనకు కవర్ బెనిషాన్. నెక్స్ట్ హిమాయత్ వచ్చేసి 75 రూపాయల కిలో అయింది, 75 రూపీస్ కేజీ. తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయల కిలో మధ్య నడుస్తుంది. మంచి కలర్, ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో పెట్టిన రకంగా ఉంది, ఈ రకంగా ఉన్నాయి కాయలు అయితే. తోతాపూర్ ఒకసారి మీరు చాలామంది అడుగుతున్నారు తోతాపూర్ రేట్లు, ఆంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు మీ కాయ కలర్ ఎట్లు ఉంటుంది, లేకపోతే ఎక్కువ వెళ్ళే ఉంటే ఇది తీసుకొచ్చి ఎట్లా వెళ్తాను ఒక ఐడియా మీద ఒకసారి తీసుకొచ్చి చూడండి. మీరు వచ్చి చూసి మార్కెట్కి తర్వాత తీసుకొస్తే మంచి రేట్ పడే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఔరంగాబాద్ వచ్చేస్తే కేసరి మనకు 87 రూపాయల కిలో కూడా పోయింది, 87 రూపీస్ కేజీ. ఇది మనకు పండుదేం కాదు, మంచిగా ఉంది, షైన్ కాయనే. మనకు ఇంకోటి మనకు 75 రూపాయల కిలో అయింది. సో మనకు 70 నుంచి 90, 100 మధ్య నడుస్తుంది యావరేజ్గా అయితే. నేను ఇంతకుముందు మనం అదే కేవీఆర్ మార్కెట్లో మనకు 100, హైదరాబాద్ వచ్చేసి 110 దాకా కూడా పోయింది. సో మీరు మార్కెట్కు ముందు తెలుసుకొని మీరు కావాలంటే బయ్యర్స్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాకపోతే కొందరు అడుగుతున్నారు మీ దగ్గరలో ఇక్కడిక్కడ ప్లేస్లో నెంబర్ కావాలంటే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్ మనకు ఒకటే ప్లేస్ కావాలంటే కొద్దిగా ఇచ్చడం కష్టం. ఇంకొకటి ఏంటంటే మీరు వాట్సాప్కి వచ్చి కూడా నాకు వాట్సాప్కి వచ్చి గ్రూప్లో జాయిన్ అడిగినా ఇస్తాను, లేకపోతే డైరెక్ట్ నాకు ఆయన పెట్టినా కూడా మీ రిక్వైర్మెంట్ ఏంటో నేను దాని తగ్గట్టు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అన్నిసార్లు కుదరకపోవచ్చు, కొన్నిసార్లు మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టేసరికి 5-6 రాష్ట్రాల్లో పెట్టేసరికి చాలా లేట్ అవుతుంది. సో మీరు కూడా కొంచెం ఇది గుర్తుంచుకోండి. మీకు ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, హైప్ లాంటిది ఇస్తే నాకెంతో యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకెందుకో మన రైతులకు కానీ బయర్స్ కానీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో బయ్యర్సు, ఫార్మర్సు చాలామంది ఉన్నారు. మీకు ఎటువంటి కాయ మాకే రిక్వైర్మెంట్ ఉందన్నా మీరు అందులో వాళ్ళకి చెప్పచ్చు, లేకపోతే మాకు కాయ అవసరం ఉంది, లేకపోతే మీ ఫార్మర్స్ అన్న చెప్పచ్చు, బయ్యర్స్ అన్న చెప్పచ్చు. అందులో మీరు జాయిన్ కావచ్చు, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిసారి ఇకపోయినా చాలామంది ఆన్సర్లు ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో భూపాల్ వచ్చేస్తే మనకు దశేరి 50 రూపాయల కిలో అయింది, మల్లిక 60 రూపాయల కిలో అయింది. ఇది మనకు కవర్ కట్టింది 50 నుంచి 60 మధ్య పోతుంది. కవర్ కట్టింది పండు మాత్రమే. ఇది మల్లిక 5 ఆన్సర్ చేయండి. మధ్యప్రదేశ్లో భూపాల్ వచ్చేసి దశేరి 50 రూపాయల కిలో అయింది, ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ అనంతపూర్లో వచ్చేసి అనంతపూర్లో 30 నుంచి 45, 50 దాకా పోతుంది. 45 టాప్ అనుకోండి. కవర్ కట్టిన బెనిషాన్ వచ్చేసి 78 రూపాయల కిలో అయింది. ఇది మనకు మార్కెట్ రేటు. 78-80 రూపాయలు ఈరోజు పోతుంది కాదు, నిన్న కొంచెం పొలిటీషియన్స్ వాళ్ళు సార్ కొంచెం రేట్ అటు ఇటు అయిందని నాకు అనిపించింది. సో పోతే మంచిదే, హ్యాపీ. కాకపోతే ఒకసారి మీరు కూడా చూడండి, కలక్కలపల్లి, అనంతపూర్ మార్కెట్ రేట్ ఇది. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో మనకు పెద్ద రసాలు వచ్చేస్తే 70 రూపాయల కిలో కూడా పోయింది, టాప్ క్వాలిటీ. మనకు ఇది మంచి పండులాగా ఉంది. మనకు ఒక 40 నుంచి 40 దాకా అయితే తీసుకోవచ్చు. 20 నుంచి 40, 50, 40 దాకా పోతుంది. మనకు పండు లాంటిది కొంచెం 70 లాగా చూపించారు. ఇది డిస్ప్లే రేటు.
నెక్స్ట్ పేపర్ బెనిషన్ వచ్చేస్తే 60 నుంచి 70, 80, 100 దాకా పోతుంది. ఇందులో మనకు సైజు క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇది మనకు హైదరాబాద్ రేట్లు. లేదు మనకు నార్మల్గా అయితే 30 నుంచి 45, 50 దాకా పోతుంది. ఇది మనకు హైదరాబాద్లో బెనిషాన్ రేట్లు. చాలామంది బెనిషాన్ హైదరాబాద్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయలు. సేమ్ ఇక్కడ కూడా ఇట్లా ఉంది, 20 to 40 రూపీస్ హైదరాబాద్లో. బెనిషాన్ వచ్చేస్తే సేమ్ ఇది ఇంతో మనం చెప్పినట్టు 30 నుంచి 50 రూపాయల కిలో పోతుంది. దశేరి వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య పోతుంది. కొంచెం లో ఉంటే 40 నుంచి కూడా పోతుంది. 40 నుంచి 70 మధ్య నడుస్తుంది. ఇది మనకు 40 to 70 మధ్య నడుస్తుంది. ఇది మనకు హైదరాబాద్లో. లంగ్డా వచ్చేస్తే 30 నుంచి 60 రూపాయల కిలో, 30 to 60. కొందరు లంగ్డా అడుగుతున్నారు, నేను చెప్పలేదని, అది రేటు. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, రాళ్ళవాన గాడుపులకు మనం ఏం చేయలేం, నేను చెప్పిన ఏం చేయలేం, మీరు చేయలేం కానీ చిత్తూరులో 30%, 40% ఆల్మోస్ట్ రాళ్ళకాయనే వస్తుందట. సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి. రాళ్ళకాయ బట్టి కొంత రేట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. నేను వరంగల్లో డైరెక్ట్ అయితే వాళ్ళు 5 నుంచి 10 రూపాయల కిలో కూడా పోతుంది రాళ్ళకాయ అంటున్నారు. సో దీనివల్ల రేట్లు కొంత అంతటా డౌన్ అవుతుంది అయితే ఇదైతే చెప్తున్నారు. నిన్న మన సబ్స్క్రైబర్ ఒక ఆయన తీసుకెళ్ళిండు హైదరాబాద్ మార్కెట్కు. మనకు కట్టింగ్లు మనకు 45, 47 దాకా పోయిందని చెప్పిండు ఆల్మోస్ట్. సో మనకు మీకు మంచి కాయ ఉంటే మంచి రేటు పోతుంది. కాకపోతే కానికాయ తెస్తే మాత్రం రేట్లు మాత్రం తక్కువ పోతున్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి తక్కువ గాడుపులకు మాత్రం ఈ కవర్ కట్టడం లాంటిది అది మాత్రం చాలా యూజ్ అవుతుంది మీకు. భారీ గాడుపులు వచ్చి మొత్తం ఒక చెట్ల కొమ్మలు రాలిపోతే ఏం చేయలేం కానీ మంచి మీడియం రేంజ్ అప్పుడు వచ్చినా కూడా కవర్ కట్టిన కాయ చాలా వరకు కవర్ చేస్తుంది, సేవ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా చిన్న కాయలు ఉంటే మీరు ఫ్లూట్ ఫ్లైకి ల్యూరు ట్రాప్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు నాందేడ్ మార్కెట్ వచ్చేస్తే నాందేడ్లో కేసర్ వచ్చేస్తే 100 రూపాయల కిలో అయింది, 100 రూపీస్ కేజీ. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 60 రూపాయల కిలో అయింది. మనకు 70 నుంచి 100 రూపీస్ దాకా కేసరి పోయింది. 40 నుంచి 60 రూపాయల దాకా దశేరి పోయింది. హిమాయత్ వచ్చేస్తే 70 రూపాయల కిలో అయింది, 70 రూపీస్ కేజీ. 60 నుంచి 100 దాకా కూడా పోతుంది హిమాయత్. కొంచెం ఒక్కొక్క రేటు క్వాలిటీ లుకింగ్ బట్టి మారుతుంటుంది. బెనిషాన్ వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయల కిలో, 30 to 50 రూపీస్ కేజీ. సేమ్ నాందేడ్లో కూడా ఇదే రేట్ ఉంది. నెక్స్ట్ మనం కరీంనగర్కి వచ్చేస్తే కరీంనగర్ బెనిషాన్ వచ్చేస్తే 20, 34, 30, 36, 25, 38, 29, 37, 27 ఈ రేట్లు పోతున్నాయి. 20, 34, 30, 36, 25, 38, 29, 37, 27 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 20 నుంచి టాప్ 40 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు బెనిషాన్ రేట్లు అయితే కొంచెం బెనిషాన్ రేట్ డౌన్ అయినాయి మన కరీంనగర్లో ఎస్పెషల్గా. ఇది రాళ్ళ గాడుపులకు కొంచెం తీసుకొస్తారు, ఇది అయితే మనకు అందరికీ తెలిసిందే. బండ్లు నిన్న దాదాపు 1000 నుంచి 1200 బండ్లు వచ్చినాయి హైదరాబాద్కు. మనకు వరంగల్ వచ్చేస్తే 400 చిల్లర వచ్చినాయి. మొత్తానికి అయితే బండ్లు ఎక్కువ వస్తున్నాయి, ఇదైతే మీరు గుర్తుంచుకోండి. కొన్ని అఫీషియల్గా చెప్తున్నారు, కొన్ని అన్అఫీషియల్ కూడా కొన్ని బండ్లు వస్తున్నాయి, ఇది మనకు తెలిసిన సమాచారం. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 30 నుంచి 30, 48, 40, 32, 50, 30 నుంచి 50 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది మనకు కరీంనగర్ దశేరి రేట్లు. నెక్స్ట్ వరంగల్ వచ్చేస్తే బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 40, 45 మధ్య నడుస్తుంది, 20 to 40, 45 మధ్య. దశేరి వచ్చేస్తే 30 నుంచి 40 టాప్ 50 రూపీస్ మధ్య నడుస్తుంది, 30 to 50 రూపీసు. కేసర్ వచ్చేస్తే 40 నుంచి 70 రూపాయలు, 40 to 70 రూపీసు. హిమాయత్ వచ్చేస్తే 60, 70 టాప్ 80, 90 దాకా పోతుంది. కాకపోతే ఇది మరి కవర్ను క్వాలిటీని సైజుని బట్టి ఉంటుంది. నెక్స్ట్ రసాలు వచ్చేస్తే 15 నుంచి 30 రసాలు మాత్రం కొంచెం వరంగల్లో తక్కువనే ఉంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు అయినది ఆల్మోస్ట్ ఇదే రేట్లు ఉన్నాయి. కొంచెం కవర్ కట్టింది కొంచెం బెస్ట్ పోతుంది మనకు. ఇంతకుముందు హైదరాబాద్ ఎప్పుడు కవర్ కట్టింది 70 రూపాయల దాకా పోతుంది. ఇదొకటి మీరు గుర్తుంచుకోండి. ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. చెరుకు రసాల మీద చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను పర్టికులర్గా దీన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నా. రసాల విషయం మాత్రం మీకు ఒకసారి కవర్ కట్టి ఉంటే మీరు ఒకసారి హైదరాబాద్ మార్కెట్కి వెళ్ళి చూడండి ఎట్లా ఎంత పోతుంది, ఏ రేట్ వస్తుంది, ఎట్లనే మనకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయల కిలో పోతుంది, 20 to 40 రూపీసు. అపస్ అడుగుతున్నారు, అపస్ 50 నుంచి 80 రూపాయల కిలో పోతుంది. ఇది మనకు వరంగల్ మార్కెట్. ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా మనం అపస్ చెప్పలే, అపస్ కూడా ఆల్మోస్ట్ అక్కడ హైదరాబాద్లో కూడా 50 నుంచి 70, 80, 90 మధ్య నడుస్తుంది. ఇది మనకి ఈరోజు మార్కెట్ రేట్లు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడిగే ప్రయత్నం చేయండి, మీ దగ్గర రేట్లు కూడా ఉంటే నాకు చెప్పే ప్రయత్నం చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర రాళ్ళు పడ్డాయా, గాడుపులు వచ్చినాయా, దానికి ఎట్లునే ఎక్స్ప్లెయిన్ చేసి మన కింద కామెంట్ చేయండి. నేను వాళ్ళకు చెప్తే కూడా వాళ్ళు ఎవరైనా ఉండాలి మన దగ్గర కొంచెం అలర్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి, చాలామంది జాయిన్ అవుతున్నారు. అందులో ఉంటే బయర్స్ కానీ ఫార్మర్స్ కానీ ఉపయోగకరంగా ఉంటుంది. రేట్లు కానీ మార్కెట్ ఎక్కడికి ఎట్లా పోతుంది అన్నీ తెలుస్తుంది. ఒక మామిడి ఒకటే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మీరు చాలామంది బయ్యర్స్ ఫార్మర్స్ ఉన్నారు, అందులో ఒకసారి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తా, లేదంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ చెప్పి మీరు
మీ రిక్వైర్మెంట్ ఏంటి, నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నా, నేను దానికి జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమన్నా మన థ్యాంక్ యూ. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అందరికీ లైక్, షేర్, కామెంట్ చేస్తున్న వారందరికీ ఐపీ ఇవ్వండి. దానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.